ఫ్రెండ్స్, యూట్యూబ్లో హర్రర్ స్టోరీస్ అందరూ చెప్తారు, కానీ అందులో 99% స్టోరీస్ మాత్రం అందరూ అల్లినవే. కాకపోతే నిజమైన స్టోరీస్, నిజమైన జరిగిన వీడియో క్లిప్స్ ఎవరు మీకు ఎక్కడ చూపించరు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే 3 కథలు నిజంగా జరిగినవి, నిజంగా వైరల్ అయిన క్లిప్స్ అవి. సో ఆ వైరల్ క్లిప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో దానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నిజంగా జరిగిన కథనాలను మాత్రమే నేను చెప్తాను. కాలేజ్లో చాలామంది చదువుకుంటారు. కాకపోతే ఆ కాలేజ్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే 6 మంది కలిసి ఒక హాంటెడ్ హౌస్లోకి వెళ్ళి లోపల ఉన్న దయ్యాన్ని వీడియో చేసి తీసుకొద్దామని అనుకుంటారు. కానీ అదే క్రమంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. అది ఎలాగంటే, ఆ 6 ఫ్రెండ్స్ ఆ దగ్గరలో ఉన్న ఒక హాంటెడ్ హౌస్కి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి దయ్యాన్ని వీడియో చేద్దామని అనుకుంటారు. కాకపోతే అదే పనిలో అలా చేస్తుండగా దయ్యం అయితే వాళ్ళకి కనపడదు, కానీ 5 ప్రాణాలు అక్కడికక్కడే పోతాయి. ఆ దయ్యం ఒక్కొక్కరిని వేటాడి మరీ చంపుతుంది. అయితే ఎవరైతే 6వ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ధైర్యం చేసి మరి అక్కడే అలాగే ఒక రూమ్లో పడి ఉంది. ఆ పడి ఉన్న తర్వాత ఆమె ఆ దయ్యాన్ని చూసింది. ఆ దయ్యాన్ని చూసిన తర్వాత ఒక వీడియో అనేది ధైర్యం చేసి మరి దాన్ని రికార్డ్ చేసింది. ఒకసారి ప్లే చేస్తున్నాను, చూడండి. అది ఎంత భయంకరంగా ఉందంటే, ఆ అమ్మాయి ఎంతో భయంతో వణికిపోతూ మరి ఏడుస్తూ ఆ వీడియో తీసింది. సో వీడియో ప్లే చేస్తున్నాను, మీరు మీదే చూడండి. ఇది బ్రెజిల్లో జరిగిన సంఘటన. అయితే ఒక అమ్మాయికి పిచ్చి పట్టిందో దయ్యం పట్టిందో ఎవరికి తెలియదు. కానీ ఆ అమ్మాయికి పారానార్మల్స్ టెస్టులు జరిగాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, కానీ ఎటువంటి లాభము లేదు. ఆ అమ్మాయి పేరు మేరీ. ఆ అమ్మాయి అంటే వాళ్ళ పేరెంట్స్కి చాలా మహాప్రాణం. కాకపోతే అకస్మాత్తుగా ఆ అమ్మాయి నైట్స్లో ఎక్కువ రైడ్స్ తిరగడం, బండి వేసుకుని వెళ్ళడం, కార్లో తిరగడం, పార్టీస్ చేసుకోవడం ఇలాంటివి చేసేది. దానివల్ల కొన్ని ఆత్మలు ఆ అమ్మాయిని ఆవహించాయి. దాని తర్వాత చాలామంది డాక్టర్లు చూపించారు, కానీ ఎటువంటి లాభము లేదు. చివరికి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని అలాగే వదిలేశారు. వాళ్ళకి చాలా బాధేసింది. కాకపోతే ఆ అమ్మాయి 12 గంటలు దాటితే చాలు ఆ ఊర్లో ఉన్న ఇళ్ళు మొత్తం పెద్ద గోలగోల చేసేది. అంటే వాళ్ళ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపులు బాదడం, కిటికీల దగ్గరకు వెళ్ళి లోపల ఉన్న మనుషులను భయపెట్టడం అలాంటివి చేసేది. సో ఒకరోజు ఒక అబ్బాయి ఎంతో ధైర్యం చేసి బయట ఉన్న ఆ అమ్మాయిని వీడియో చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. సో ఆ వీడియో అనేది చాలా వైరల్ అయింది. నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు మీరు చూడండి. మాయా అనే ఒక అమ్మాయి అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిందని డిక్లేర్ చేశారు. దాని తర్వాత మార్చరీకి తీసుకెళ్ళి టెస్ట్లకి ఉపయోగించుకుంటామని ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు అగ్రి అయ్యి హాస్పిటల్లో పెట్టుకున్నారు. తర్వాత ఆ అమ్మాయిని అసలు దహనం కానీ, కాల్చడం కానీ, పాతిపెత్తడం కానీ ఎటువంటిది చేయలేదు. ఆ హాస్పిటల్లో ఉన్న మార్చరీలో పెట్టేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఎక్కడి నుంచి మాయమయ్యి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. అసలు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి పారిపోయిన తర్వాత వేరే ఎవరో ఊరికి వెళ్ళి అక్కడ రాత్రిళ్ళు చెట్టు కింద ఉయ్యాల ఉంటే ఆ ఉయ్యాల ఊగేదని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఈ నిజం ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఆ డాక్టర్లు ఒక న్యూస్ పేపర్లో న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు. అంటే మార్చరీలో ఉన్న ఒక శవం మిస్ అయిందని. దాని తర్వాత అందరూ 4 పక్కల ఊర్లలో అందరూ అలర్ట్ అయ్యారు. అప్పుడు ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక వీడియోని క్యాప్చర్ చేశారు. అదేంటంటే, రాత్రి 2 గంటల సమయంలో కుక్కలు అరుస్తూ ఉండగా చెట్టు కింద ఒక అమ్మాయి ఉయ్యాలవుతుంది. అది కూడా తెల్ల బట్టలు వేసుకుని నవ్వుతూ అలా ఉయ్యాలవుతుంది. అతనికి వెంటనే డౌట్ వచ్చి దాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. సో ఆ వీడియోని ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను, ఖచ్చితంగా దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇది గైస్, ఈ 3 స్టోరీలు అయితే నేను మీకు చెప్పాను. ఈ స్టోరీస్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకొకటి, ఇలాంటి నిజమైన మిస్టరీ కథల గురించి మీకు ఒకవేళ నాలాగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి స్టోరీస్తో మళ్ళీ కలుస్తూ ఉంటా. సో బాయ్.